అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రపంచ ఆహార భద్రతకి భారత్ పరిష్కారం కనుక్కుంటుంది. ప్రధాని మోడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాము. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్. గిరిజనులు తలరాతలు మారేది ఎప్పుడు? అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి. విశాఖ కలెక్టర్. నా మాట ఆవేదనతోనే, వ్యతిరేకతతో కాదు. బుద్ధా కీలక వ్యాఖ్యలు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. మాజీ ఎంపీ. ప్రపంచ ఆహార భద్రతకు భారత్ పరిష్కారం కనుక్కుంటుందని ప్రధాని మోడీ అన్నారు. మా రైతుల తరపున మీకు స్వాగతం. మా దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు వ్యవసాయ పద్ధతులు మారుతాయని అన్నారు. जीव प्रेमी भारत में आपका स्वागत है, अभिनंदन है. फ्रेंड्स, भारत जितना प्राचीन है उतनी ही प्राचीन एग्रीकल्चर और फूड को लेकर हमारी मान्यताएं हैं, हमारे अनुभव है. और भारतीय कृषि परंपरा में साइंस को, लॉजिक को प्राथमिकता दी गई है. आज फूड और न्यूट्रिशन को लेकर इतनी चिंता दुनिया में हो रही है, लेकिन हजारों साल पहले हमारे ग्रंथों में कहा गया है, अन्नम ही भूतानाम ज्येष्ठम तस्मात् सर्वौषधम उच्यते. अर्थात सभी पदार्थों में अन्न श्रेष्ठ है, इसलिए अन्न को सभी औषधियों का स्वरूप, उनका मूल कहा गया है. हमारे अन्न को औषधीय प्रभावों के साथ इस्तेमाल करने का पूरा आयुर्वेद विज्ञान है. ये पारंपरिक नॉलेज सिस्टम भारत के समाज जीवन का हिस्सा है. फ्रेंड्स, लाइफ నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు అంగన్వాడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి శుక్రవారం నర్సీపట్నంలో తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. నా పేరు కే అనంతలక్ష్మి. నేను అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ని, అంటే సిడబ్ల్యూ ఎంపవర్మెంట్ ఆఫీసర్ని. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. అది నర్సీపట్నం లోపల బీసీ కాలనీ 2కి అంగన్వాడీ కార్యకర్త ఎంపిక విషయంలోని కొంత అన్యాయం జరిగిందనుకుంటూ ముంజేటి సంతోష్ అనే ఆమె గ్రీవెన్స్లో పిటిషన్ పెట్టి ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ నిమిత్తం రావడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎంపిక కాబడిన అంగన్వాడీ వర్కర్ యొక్క సర్టిఫికెట్లు కూడా ఒకసారి మళ్ళా స్క్రూటినీ చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టమని ఆఫీస్ సిబ్బందికి తెలియచేయడం అయింది. ముఖ్యంగా మన నర్సీపట్నం ఈ ఏరియాలోని ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమం జరుగుతుందండి. అది గ్రామ స్థాయిలోను, అలాగే సచివాలయం వార్డు స్థాయిల్లోనూ, అదేవిధంగా మండల లెవెల్లోనూ, జిల్లా స్థాయిలో కూడా ఈ తల్లిపాలు వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ తల్లిపాలు వారోత్సవంలోని ముఖ్యంగా ఇప్పుడు ప్రతి తల్లి కూడా, అంటే ఆమె ఆసుపత్రిలో డెలివరీ అయినా, ఇంటి దగ్గర డెలివరీ అయినా, ఆమె చదువుకున్న ఆమెనా, చదువులేని ఆమెనా, బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లిపాలు ఇచ్చే బాధ్యత తల్లిది. అది ఏంటంటే తనకు నచ్చితే ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం అనేది కాదు, కానీ అదొక నిబంధన. తప్పనిసరిగా ప్రతి తల్లి కూడా బిడ్డకి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాల్సి ఉంది.
అంతేకాకుండా పుట్టిన గంటలోపే ముర్రుపాలని తల్లి బిడ్డకు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది బిడ్డకు లభిస్తుంది. ఏదో చిన్న చిన్న శారీరక రుగ్మతల నుంచి బిడ్డను కాపాడడానికి కూడా ఆ మొట్టమొదటి తల్లిపాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల మధ్యకి అంటే గ్రామ స్థాయిలోనూ, అదేవిధంగా అంగన్వాడీ కేంద్ర లెవెల్లోనూ, మండల లెవెల్లోనూ కూడా తల్లులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, గ్రామ పెద్దలందరికీ కూడా దీని మీద అవగాహన సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి 16 వారాల ఒక ప్రోగ్రాం, మిషన్ శక్తి ప్రోగ్రాం, 1000 డేస్ ప్రోగ్రాం కూడా జరుగుతుందండి. దాని విషయంలో కూడా తల్లులకి ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని తల్లులకి అవగాహన కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జిల్లా స్థాయిలో బేటీ బడావో బేటీ బచావో, ఆడపిల్లని రక్షిద్దాము, ఆడపిల్లని చదివిద్దాం అనే నినాదంతో కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తున్నామండి. మరి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. గిరిజనుల తలరాతలు మారేది ఎప్పుడు? విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం పంచాయతీ కరకవలస గ్రామం ప్రేమ వెలుగు సేవ ఆశ్రమ సంఘంలో 2 రోజుల క్రితం 46 మంది గిరిజనులు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. అయ్యా, నాది సోమ్ల కన్వయ్య, చిట్టంపాడు విలేజ్, ఎస్కోట మండలం, మూలగొడవారి పంచాయతీ, విజయనగరం జిల్లా. మా ఊరిలో ఒక స్కూల్ కానీ, లేదంటే ఒక రోడ్ సౌకర్యం కానీ, లేదంటే మిగతా ఏవి కూడా లేవు. దయచేసి మీరు ఒక రోడ్డు, ఒక స్కూల్లో టీచరు మీరు దయచేసి వినిపిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము. సీఎం గారండి, దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు మనని ఒకసారి ఆలోచించాలని మేము అడుగుతున్నాం సార్. మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆలోచనలను, మా బాధలను ఒకసారి మీరు గమనించి మా పరిస్థితులు మీరు అడుగులో మీరు పెట్టుకొని కాస్త ముందుకు తీసుకొస్తారని మేము మరీ మిమ్మల్ని బతిమాలుతున్నాం సార్. దయచేసి నేను ఒక స్కూల్ టీచర్ కానీ స్కూల్లో మీరు దయచేయాలని మనం కోరుతున్నాం సార్. అయ్యా, నా పేరు పేరంగి సోమేశ్వరరావు. మాది చిట్టంపాడు, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, మూలపడారు పంచాయతీ. అయ్యా, మా గ్రామము దాదాపు 150 సంవత్సరాలు పైబడి మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం రోడ్డు కానీ, స్కూల్ కానీ ఏ సదుపాయం లేదు. అస్సలు గవర్నమెంట్ నుండి ఏ సదుపాయం మాకు అస్సలు లేదు. ఈసారైనా మా గ్రామంలో ఆ స్కూల్ లేక రామవరం గ్రామంలో జాయిన్ చేసాము. అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు ఒక 18 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దయచేసి మీరైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈసారైనా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం స్పందించాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని మరి విన్నపం జరుపుతున్నాము. మరి ముఖ్యంగా మాకు గత ప్రభుత్వము మాకు రోడ్డు సౌకర్యం, రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు. దాన్ని మా గ్రామంలో బొడ్డారు నుండి చిలకపాడు మీదుగా చిట్టంపాడు గ్రామంలో 11 కిలోమీటర్లు 10 కోట్లు శాంక్షన్ చేస్తామన్నారు. అది వరకు కూడా ఇప్పటికొచ్చి అస్సలు ఏ రిజల్ట్ కూడా మాకు అందించట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వం త్వరగా మాకు ఈ రోడ్డు పరిష్కారంను స్కూలు త్వరగా మాకు అందిస్తారని మేము వినయపూర్వకంగా టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామం దగ్గర ప్రేమ వెలుగు స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి సుమారు 46 మంది గిరిజన పిల్లల్ని అనాథ పిల్లలని చెప్పేసి హాస్టల్లో అనాధికారంగా రన్ చేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం వాళ్ళందరూ కూడా అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి. విశాఖ కలెక్టర్ అపోహలు వీడి అవయవ దానానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఎంఎన్ఓ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించబోతున్న అవయవ దాన పక్ష ఉత్సవాలను శనివారం జీవీఎంసీ పార్క్ గాంధీ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అపయోగాలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా జరుగుతాయా, సరైన వ్యక్తికి మనము
ఆర్గన్ చేర్చగలమా, అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు. సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత 5 ఏళ్ళలో దాదాపు 900 చేశాము. 923 దాకా మనము చేయడం జరిగింది. కానీ 900 అనేది చాలా చాలా తక్కువ. 90,000 మందికి అవసరం ఉంటే కేవలం 900 మనం చేయగలిగాము. ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది. అవయవ మార్పిడి చేసే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం. డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది. అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాం. కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అవి కూడా ప్రైవేట్ రంగంలో జరిగినవి తప్ప ప్రభుత్వం ద్వారా మనము చేపడుతున్న ఈ అవయవ మార్పిడి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ ద్వారా కూడా మనము కెడవర్ ట్రాన్స్ప్లాంట్కి మనము వెసులుబాటు కల్పించున్నాం. దాంట్లో మార్పిడి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా కలిపి మనము ప్యాకేజెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి, ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అవయవదానాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు దీని గురించి అవగాహన కల్పించడానికి. ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానాల వల్ల ఇంకా మెరుగైన మనము చికిత్సలు ఇప్పించగలము, ఇంకా ఎక్కువ అవయవ మార్పిడి చేయగలమని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా ఆహ్వానం పెంచుకొని ఎక్కువ ముందుకు రావాలని ఈ సందర్భంగా. నా మాట ఆవేదనతోనే, వ్యతిరేకతతో కాదు. బుద్ధ కీలక వ్యాఖ్యలు. ఎంపీ కేశినేని పుట్టినరోజు వేడుకలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ పదవి లేకపోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పు. నేను అంటే నా వెనకాల మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించాను. కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగా వాడు పిల్లిలా పారిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, నాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా
అయితే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు, రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంత కాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేదు అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే, పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేశానా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కానీ జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుకుండేది, ఇప్పుడు వేరుకోవాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళకపోతే ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది ఇది కూడా. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు ప్రభుత్వం నిత్య అవసరాలు పంపిణీ చేయడం లేదు, ఎమ్మెల్యేలు మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటనలు చేయడం లేదు అని అన్నారు. ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఎందుచేతనంటే, ఇప్పుడు దాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల. నిజంగా ఒకటి వాస్తవం. ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి ఇలా పోలవరం మీదుగా వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చే ఈ సబరి వాటర్ కూడా ఎక్కువ రావడం వలన, ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన గతంలో సబరి వాటర్ అంతా కూడా గోదావరిలోకి వచ్చేసేది. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు. అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒకటి అదృష్టం ఏంటంటే, నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ, ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న
బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పుడు దాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులు